2025లో ఇండియా గ్లోబల్ మిలిటరీ పవర్ గా అవతరించింది అని చెప్పి ప్రపంచంలోని చాలా నివేదికలు చెబుతూ ఉన్నాయి. ఏంటి ఆ నివేదికలు భారత మిలిటరీ పవర్ యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా ఏమని చెప్పాయి ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు 2025లో భారతదేశం ఒక గొప్ప మిలిటరీ పవర్ గా అవతరించింది ప్రపంచంలో అని చెప్పడానికి ప్రపంచంలో ఎన్నో రిపోర్ట్లు, మిలిటరీ రిపోర్ట్లు మనం చూడొచ్చండి. ఈరోజు ప్రపంచంలో చైనా అమెరికాలని తలదన్నేలాగా, రష్యాని తలదన్నేలాగా ప్రపంచంలో ఏ మిలిటరీ పవర్తోనైనా సమూజ్జిగా నిలబడి తనను తాను రక్షించుకునే విధంగా భారతదేశం తయారైంది. తనను తాను రక్షించుకోవడమే కాదు, డిఫెన్సే కాదు, ఈ అటాక్ చేసే విధంగా కూడా తయారైందని మనం ఈజీగా చెప్పొచ్చండి. ఇది 2025లో మిలిటరీ పవర్కి సంబంధించిన వచ్చిన రిపోర్ట్లో ముఖ్యమైన రిపోర్ట్ ఏంటంటే సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సిప్రి రిపోర్టు 2 రిపోర్ట్లు ప్రధానంగా మనం భారతదేశం కోసం చర్చించడం జరిగింది. అందులో ఏంటంటే మిలిటరీ స్పెండింగ్, మిలిటరీ బడ్జెట్లో ఈరోజు భారతదేశం 5వ స్థానంలో ఉంది. 86.1 బిలియన్ డాలర్స్ తోటండి 5వ స్థానం, గుర్తుపెట్టుకోవాలి. ఇది 2023-24లో అయితే ఇక 3వ స్థానానికి వెళ్ళిపోయింది. అమెరికా చైనాల తర్వాత 3వ స్థానానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు రష్యా ఎక్కువ చేసింది. అది మిలిటరీ బడ్జెట్ లో ఒక ప్రధానమైన దేశం. బడ్జెట్ అనేది ఇంపార్టెంట్, అది మిలిటరీ పవర్ ని సూచిస్తుంది. ఇక రెండోది ఏంటంటే అణ్వాయుధాలకు సంబంధించి కూడా ఒక ప్రపంచంలో న్యూక్లియర్ పవర్ గా అది అవతరించింది. 180 అణ్వాయుధాలు, హైడ్రోజన్ బాంబు, అంటే థర్మో న్యూక్లియర్ బాంబు, తర్వాత న్యూక్లియర్ ట్రయేడ్ తో కూడా ఉంది. అంటే న్యూక్లియర్ బాంబుని ప్రయోగించడానికి కావాల్సిన 3 వాహకాలు ఉంటాయి. 3 ఏంటంటే ఈ సబ్మైరైన్స్, నేవల్ బేస్ ఒకటి అయితే, ఎయిర్ ఫోర్స్ ఒకటి, మిస్సైల్ పవర్. 3 విధాలుగా మనం ఏ దేశాన్నైనా కొట్టగలిగే విధంగా ఈ రోజు తయారైంది న్యూక్లియర్ ట్రైడ్, న్యూక్లియర్ ఫోర్స్ అన్నమాట. సో న్యూక్లియర్ డెటరెంట్ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఏ దేశం ఇక్కడ అటాక్ చేయలేదు. కాబట్టి ఫోర్స్ టు బి రెకార్డ్ విత్. అందువల్ల ఈ సిప్రి రిపోర్ట్ అద్భుతంగా మనకు చెప్పింది. తర్వాత రీసెంట్ గా ఏషియన్ పవర్ ఇండెక్స్ అనేది ఒకటి వచ్చింది మిలిటరీ పవర్ ఇండెక్స్ లో. ఇందులో ఏషియాలో కూడా అమెరికా చైనాల తర్వాత 3వ స్థానంలో ఇండియా నిలబడింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇంకా సంచలనమైన రిపోర్ట్ 2025లో వచ్చింది ఏంటంటే గ్లోబల్ ఎయిర్ ఫోర్స్ ఇండెక్స్ అనేది ఒకటి వచ్చింది. గ్లోబల్ ఎయిర్ ఫోర్స్ లో గ్లోబల్ పవర్స్ ఎవరు అంటే ఇండియా ఎంతటి అద్భుతమైన స్థానాన్ని ఇక్కడ సంపాదించిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత రష్యా తర్వాత చైనా కంటే ముందే భారతదేశం 3వ స్థానంలో వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ అంటే ప్రపంచంలో ఎయిర్ ఫోర్స్ లో ఇది వైమానిక దళంలో భారత ర్యాంకు 3వ స్థానం. ఈ 3వ స్థానం గొప్ప ఏంటంటే చైనా మన వెనకాల 4వ స్థానం పొందడమే అత్యధిక సంచలనం గొలిపే విషయం. మరి ఏంటి చైనాకి అక్కడ చూస్తేనంటే మన ఇండియాకి చూస్తే సుమారు ఒక 3000 యుద్ధ విమానాలు ఉంటాయి. చైనాకు చూస్తే 4500 యుద్ధ విమానాలు, 5000 యుద్ధ విమానాలు ఉన్నాయి. మనకంటే ఎక్కువ ఉంది. మరి ఎయిర్ ఫోర్స్ లో మనం ఎందుకు ముందున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ ఇచ్చినప్పుడు చాలా పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. ఇందులో ఎయిర్ ఫోర్స్ ఎఫిషియన్సీ, లాజిస్టిక్, తర్వాత యుద్ధ వెనకాల ఉండే ఈ సామగ్రి అనేది, తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం, ఎయిర్ ఫోర్స్ వ్యూహం, ఇవన్నీ చూడాలన్నమాట. అన్ని చూస్తే భారతదేశం చైనాని మించిపోయింది ఎయిర్ ఫోర్స్ లో. దీన్ని బట్టే మనం చెప్పొచ్చు మిలిటరీ పవర్ గా భారతదేశం అవతరించింది అని ఈజీగా మనం చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా భారతదేశం ఏంటంటే ఆపరేషన్ మౌంటైన్ ఫోర్స్ అని 1,00,000 మంది ఫోర్స్ ని పెట్టడం, ఇంకా ఎన్నో కొత్తగా అక్కడ తీసుకురావడం, ఆపరేషన్ ప్రహార్ అంటూ కొత్త ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ చేసి కొత్తగా ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఇండక్ట్ చేయడం, నేవీ ఇవన్నీ ప్రాజెక్ట్ 75 అన్ని. ఈ విధంగా భారతదేశం ప్రపంచ గ్లోబల్ పవర్ ఇండెక్స్ల ప్రకారం ఈ ఇంటర్నేషనల్ పవర్ గా అంటే రష్యా, చైనా, అమెరికా లాంటి సమూజ్జీవులుగా ఇక్కడ నిలబడిపోయింది. కాబట్టి 2025 అనేది ఒక అద్భుతం భారత మిలిటరీ హిస్టరీలో అని చెప్పొచ్చండి.